నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో కర్నూలు రోడ్డు చీమలమర్రి నుండి మంచికలపాడు, బండ్లమూడి, తొర్రగుడిపాడు, మల్లామల్లి, గాడి ఇలా కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే నిత్యం ఈ రహదారి నుండి ఆటోలలో బైక్లపై ప్రజలు ప్రయాణం చేయాలి. కానీ ఈ రహదారిలో చీమలమర్రి నుండి 1 కిలోమీటర్ దూరంలో పంట కాలువ మీదుగా రహదారి ఉండటం, దానికి ఇరువైపులా మార్జిన్ లేకపోవడం వల్ల పిచ్చి చెట్లు పెరిగాయి. ఆ ప్రదేశంలో ఎదురుగా ఏదైనా వాహనం వస్తే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అటుగా ప్రయాణించే ప్రయాణికులు మాట్లాడుతూ ఇక్కడ ఇటీవల మార్టిన్ అర్థం కాక కాలువలో ఆటో 2 బైక్లు పడి ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రదేశంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మాణం జరిపితే ప్రమాదాలు నివారించవచ్చని ఆయా శాఖల అధికారులు మరియు రాజకీయ నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు జడా పిచ్చియా, మాది చీమలమర్రి గ్రామం. చీమలమర్రి గ్రామం నుంచి మంచికలపాడు, బండ్లమూడి, పల్లామల్లి వెళ్ళే మార్గంలో ఇక్కడ చీమలమర్రి నుంచి 1 కిలోమీటరు రాయి దాటిన తర్వాత ఒక పంట కాలువ ఉంది. ఆ పంట కాలువ మీదుగా రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్డు మార్గంలో సైడు కాలువకి బ్రిడ్జ్ కానీ అవేమి లేవు, అది ప్రమాదకరంగా ఉంది. కాబట్టి వచ్చేపోయే వాహనాలు మార్జిన్ లేనందువల్ల దాని కాలువలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి గతంలో కొన్ని వాహనాలు పడి వాళ్ళు లేచి వెళ్ళారు, నా కళ్ళ ముందు చూశాను. కాబట్టి ఒక ఆటో అలాగే ఒక బైక్ వాళ్ళు కూడా పడ్డారు. అధికారులు స్పందించి త్వరగా ఈ యొక్క బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, లేకపోతే ప్రమాద హెచ్చరికలు ఏమైనా ఇస్తే అక్కడ మార్జిన్లో బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు జడా పిచ్చియా, చీమలమర్రి నుంచి మంచికలపాడు, బండ్లమూడి పల్లె, పల్లామల్లి పోయే రోడ్లో వాహనాలు తిరుగుతాయి. ఈ వాహనాలు 2-3 పడిపోయినాయి కాలువ పత్తిలో. దాన్ని మాత్రం దయచేసి మీరు ఏదో ఒకటి చేయాలి. ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జి ఏర్పాటు చేయాలి.